హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులయిందండి. కుదరలేదు. ఈ పండుగలు అవి ఇవి ఉండడం వల్ల. సో, ఈరోజైతే నేనొక మంచి వీడియో అయితే గనక మీకు పోస్ట్ చేస్తూ ఉన్నానండి. వీడియో అయితే గనక మీకు చాలా వరకు యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే చూసిన తర్వాత అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామందికి ఇంకొంతమందికైతే వీడియో అయితే రీచ్ అవుతుందనమాట. ఇప్పుడు మెయిన్‌గా లేడీస్‌కి ఇంట్లో అన్ని ఖర్చులు మా హస్బెండే చూసుకుంటారు. మాకు ఏమి ఇంకా సేవింగ్స్ చేయడానికి ఒక రూపాయి మా చేతిలో ఉండదు. వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. మేము మాకు నచ్చినవి కొనాలన్నా, లేదంటే ఏదైనా చేయాలనుకున్నా కూడా మా దగ్గర పెట్టుబడికి కూడా డబ్బులుండదనుకున్న వాళ్ళు, ఇంకా కొంతమంది మేము సిటీస్‌లో ఉంటే ఏదైనా చేసి, ఎలాగైనా చేసి బతుక్కోవచ్చు. మేము విలేజ్‌లో ఉంటాము. మాకు ఏ పాసిబిలిటీస్ ఉండవు అనుకున్న వాళ్ళకి, కొన్ని మంచి టిప్స్ అయితే గనక నేనిక్కడ షేర్ చేశానండి. చూడండి వీడియో అయితే మొత్తం. ఇంకా విలేజ్‌లో ఉంటే ఫస్టు మనము వర్క్ చేయాలా? బిజినెస్ చేయాలా? అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఎందుకంటే మీకున్న ఎన్విరాన్మెంట్ కల్చర్‌ని బట్టి మీకు ఏది చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి మీకు ఏది సూటబుల్ అవుతుంది అనేది మీకే తెలిసి ఉంటుంది. మీకే ఐడియా ఉంటుంది. కాబట్టి వర్కా, బిజినెసా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎంతో కొంత ఎర్నింగ్ చేసుకోవడానికైతే ట్రై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి అని అనుకున్నా కూడా హౌస్ వైఫ్‌లకైనా పిల్లలు ఇంట్లో అన్ అందరూ ఉంటారు కదా! సో, ఇంట్లో పనులతోనే సరిపోతూ ఉంటుంది. ఇంక టైం ఉండదు. సో, ఫస్ట్ మనం టైం అయితే మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే దానికోసం మనము పనులైతే త్వరగా చేసుకోవాలనమాట. పొద్దున్నే అన్నీ ఫినిష్ చేసుకొని మనకంటూ డేలో ఒక 3-4 అవర్స్ టైం ఉండేలాగా మనము మేనేజ్ చేసుకోవాలి. ఫస్టు జాబ్ చేసే వాళ్ళైనా, హౌస్ వైఫ్ అయినా ఎవ్వరైనా కూడా ఫస్ట్ మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, జాబ్ కానీ ఏదైనా చేయాలి అనుకున్నా మనం ఫస్ట్ హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండాలి. దానికోసం మనము పొద్దున్నే ఒక టైంకి లేవడం అలవాటు చేసుకోవాలి. వాకింగ్, యోగా ఏది పాసిబుల్ అయితే అలా ఒక సన్‌లైట్‌లో ఉండడానికి ట్రై చేయాలి. ఎండ అయితే మనకి ఖచ్చితంగా తగలాలి. ఎందుకంటే లేడీస్ ఆల్మోస్ట్ 30 ప్లస్ అయిందంటే గనక వాళ్ళ బాడీ చాలా వరకు వీక్ అయిపోతూ ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఏం చేయాలనుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన హెల్త్. మన హెల్త్ బాగుంటేనే మనం ఇవన్నీ చెప్పినవన్నీ మనం చేయగలము. మన హెల్త్ బాగాలేకపోతే మనం ఇంట్లో పనులే మనము ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి చేసుకోవాల్సొస్తుంది. సో, ఇంకా విలేజ్‌లో ఉండేవాళ్ళు ఏమంటే వాళ్ళకి టౌను, సిటీ ఏది దగ్గర ఉంటే దాన్ని బట్టి జాబో, బిజినెస్సో ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ టౌన్‌కి దగ్గరగా ఉంటే అప్ అండ్ డౌన్ చేసి ఏదో ఒకటి స్కూల్‌కెళ్ళి రావడము ఏదో ఒకటి చేసుకోవాలి. ఇంకా బిజినెస్ అయినా కూడా విలేజ్‌లో మనకి కొన్ని విలేజెస్‌లో కనీసం షాపులు కూడా ఉండవనమాట. కిరాణా షాపులు గూడా. ఆ షాపులు ఉండనప్పుడు టౌన్‌కెళ్ళాల్సొస్తుంది. ఇంట్లో మగవాళ్ళే ఉండి వాళ్ళు బైక్‌లోనో ఎలాగోలా వెళ్ళేసి టౌన్‌కెళ్ళేసి అన్నీ తెస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు ఏది కొరత ఉందో మనం డిసైడ్ చేసుకొని విలేజ్‌లో ఉండేవాళ్ళు అవి తెచ్చి మనమే అమ్మితే గనక ఊర్లో ఉన్నవాళ్ళు మొత్తం అక్కడే కొంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు సిటీకి, టౌన్‌కి వెళ్తే తప్పితే మోస్ట్‌లీ మన దగ్గరే కొంటారు. సో, డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్‌ని చూజ్ చేసుకొని అమ్ముకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్‌కి యూజ్ అయ్యేవి మన గాజుల దగ్గర నుంచి బొట్టు దగ్గర వరకు గూడా ఏం కావాలన్నా కూడా విలేజ్‌లో ఉండే వాళ్ళకి ఎప్పుడో వారానికి ఒక్కసారో, లేదంటే ఇంట్లో వాళ్ళు వెళ్తుంటేనో, లేదంటే లేడీస్‌కే స్కూటీ ఉండి నేర్చుకొని వెళ్ళొస్తే పర్లేదు కానీ, మగవాళ్ళ మీద డిపెండ్ అయితే గనక వాళ్ళతో పాటే వెళ్ళాలి. ఇంకా అప్పుడే తీసుకోవాలి. సో, అలా మనము ఏదైనా కొరతుందంటే అవి తెచ్చి అమ్మడము. నైటీస్ కానీ, లేడీస్‌కి కావాల్సిన థింగ్స్, జ్యువెలరీ, శారీసు ఇలా ఏదైనా కూడా అమ్మొచ్చనమాట. ఇంకా ఎగ్స్ కూడా మనం సేల్ చేయవచ్చనమాట. మనం టౌన్ నుంచి తీసుకొనొచ్చి మనము ఎగ్స్ దగ్గర నుంచి, చికెన్ దగ్గర నుంచి మొత్తం విలేజ్‌లో ఉంటే టౌన్‌కెళ్ళాల్సొస్తుంది. సో, అలాంటివి అమ్మడం. ఇంకా కొంతమందికి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాను, ఫ్లిప్‌కార్ట్, మీషో ఇలాంటి వాటిల్లో పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాము. అలా అన్నప్పుడు మాకు ఆర్డర్ చేయడం రాదు అనుకుంటూ ఉంటారు. కొంతమందికి మొబైల్ కూడా ఉండదనమాట ఆర్డర్ చేయడానికి. సో, అలాంటి వాళ్ళకైతే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 10థ్, ఇంటరు చదువుకొని విలేజ్‌లో ఉండి హౌస్ వైఫ్‌గా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు గదా! సో, అలాంటి వాళ్ళకి కొద్దిగా మొబైల్ చేతిలో ఉంటే ఐడియా ఉండే ఉంటుంది. ఎలా ఆర్డర్ చేయాలి? ఎలా ఏంటి అనని. సో, అమెజాన్‌లో ఏవైనా ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 500కి
తీసుకున్నామంటే ఒక 20 రూపీస్ లాభమే కానీ, ఫస్ట్‌లో మనం ఒక 20 రూపీస్ లాభం అమ్మినా ఒక 10 మందికి అలా మనము ఆర్డర్ చేస్తే రూ. 200 అయితే వస్తుంది కదా! సో, అలా విలేజ్‌లో ఉండి ఆన్‌లైన్ డెలివరీ కొన్ని చోట్ల ఆ విలేజెస్‌లో కూడా ఆన్‌లైన్ డెలివరీ ఉంటుంది. సో, అలా అమ్మడం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాకు తెలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లూట్ డీల్స్ అనేసి ఒక గ్రూప్ ఉంటుందనమాట. అందులో మనం జాయిన్ అయితే అక్కడ వాళ్ళు మనము ప్రొడక్ట్స్ అనేవి లింక్స్ షేర్ చేస్తూ ఉంటారు. అందులో మన ప్రొడక్ట్స్ కొంటే గనక మనకు అమెజాన్ నుంచైనా, ఏజియో వాళ్ళు అన్ని రకాల వెబ్‌సైట్‌కి తగినవి పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, దాంట్లో మనకి ఎంఆర్‌పీ కంటే తక్కువ వస్తాయన్నమాట. ఎంఆర్‌పీ కంటే తక్కువ వస్తే గనక అవి మనం తెచ్చి ఎంఆర్‌పీ కంటే మనకు రూ. 10 తక్కువొస్తే ఎంఆర్‌పీ కంటే ఒక రూ. 2 తక్కువకి మనం విలేజ్‌లో అమ్ముకోవచ్చు. సో, అమ్ముకుంటే మనం టౌన్‌కెళ్ళి మన బైక్‌కి పెట్రోల్ ఇంత ఖర్చు పెట్టినా కూడా మనకి రూ. 10కొస్తుంది. మనం ఊర్లోనే తీసుకుంటే అదే ప్రోడక్ట్ రూ. 8కొస్తుంది అనేసి ఎక్కువ మంది కొనడానికైతే మొగ్గు చూపుతారనమాట. ఇంకా ఈ ప్లేస్ ఉంటే గనక వెజిటబుల్స్ గానీ, గోరింటాకు, మందారం ఇలాంటివి మన దగ్గర ఆల్రెడీ విలేజెస్‌లో మోస్ట్‌లీ ఉంటాయి. అలాంటివి పొడి చేసి హెన్నా పౌడర్‌లాగా తయారు చేసి అమ్మడము. సరౌండింగ్స్‌లో చుట్టుపక్కల విలేజెస్‌లో లేదంటే ఆహ్, స ఊరు వరకైనా కూడా అమ్మడం. ఇలా అయినా చేసి మనము కొంతైనా ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా అయితే ఉండొచ్చు. ఇది ఒక రోజులో అయ్యేది కాదు. ఒక 6 నెలలు మినిమమ్ సంవత్సరం వరకు ఇది కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఒక నెల చేసి ఎవరు కొనలేదు, మనకి ఊరికే నష్టమొస్తుంది, టైం వేస్ట్ అనుకుంటే గనుక ఏది అవ్వదు. సో, ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి బాగా నాటుకోళ్ళు ఇప్పుడు సిటీస్‌లో, టౌన్స్‌లో అయితే ఫ్రెష్‌గా మాంసం దొరకాలన్నా కూడా కష్టమైతుంది. సో, నాటుకోళ్ళ పెంపకం. ఇంకా సిటీ ఇలా ఉండే వాళ్ళకు అపార్ట్మెంట్‌లో ఉంటే ఫుడ్ గాని, పార్లర్ ఇలా రన్ చేసుకోవచ్చు. మనం బిర్యానీ చేసైనా అమ్మొచ్చు ఆ అపార్ట్మెంట్ వరకి. ఇంకా పార్లర్ అయినా ఇంట్లోనే ఉండి పార్లర్ అయితే రన్ చేసుకోవచ్చు. ఇంకా హెన్నా అప్లై చేయడం, ఇంకా మెహందీ పెళ్ళిళ్ళకి అట్లా బయటికి పార్లర్‌లో వెళ్తే పర్ హ్యాండ్ 300, 400, 500 అలా తీసుకుంటారు. మనం 150 నుంచి మనకి హెన్నా నేర్చుకొని మెహందీ పెట్టడం వస్తే గనక 150 పర్ హ్యాండ్ 150 అంటే 300లో అయిపోతుందనేసి మన దగ్గరే ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకా ప్లేస్ ఖాళీ ఉంటే ఇప్పుడు మనం ఒక ఊరికెళ్తున్నాము. సో, మనము సీట్స్ ఆన్‌లైన్‌లో పెట్టొచ్చనమాట. మనం వెనకాల ఖాళీగా ఉంటే. అలా ఉన్నప్పుడు మనకి డిమాండ్ ఉండే టైంలో బస్‌లో 800, 1000 పెట్టే కంటే కార్‌లో 500 పెట్టైనా గూడా వస్తారు. ఇంకా జెంట్స్ అయితే బైక్ ఉన్నా కూడా దాన్ని ఆన్‌లైన్‌లో పెట్టేసి ఎక్కడైనా డ్రాప్ చేయొచ్చు ఒక పర్సన్‌ని. ఇంకా ట్రెడిషనల్ ఫుడ్స్ అయితే సేల్ చేయడం అనమాట. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో అందరూ ఆల్మోస్ట్ బయట తెచ్చుకొని ప్యాకెట్ ఫుడ్ తింటున్నారు కాబట్టి, ట్రెడిషనల్ ఫుడ్స్ మనం ఇంట్లో ట్రై చేసి సేల్ చేయడం. ఇంకా సిటీస్‌లో పండుగలొస్తే తమలపాకులకు కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందనమాట. సో, మనం చిన్న కుండీలో తమలపాకులు ఒక 5, 6 కుండీల్లో అయినా గూడా మనకి ప్లేస్ ఉంటే అపార్ట్మెంట్‌లో అయినా పెంచుకుంటే, మనం పండుగల టైంలో అయినా కూడా బయట రూ. 2 అమ్మేది రూపాయికే అమ్ముకోవచ్చు. సో, ఆ రూ. 10 కోసం ఇంత కష్టపడాలా అని అనుకుంటే గనక, మనం ప్రతి చిన్నది నామోషీగా ఫీల్ అయితే గనక మనకి ఎర్నింగ్స్ అయితే ఇంగ రావన్నమాట. మనం అక్కడే ఉండిపోతాం. ఒక రూ. 100 వచ్చినా కూడా ఇంట్లో ఉండి మేలే కదా అన్నట్టు ఆలోచించాలి. సో, అలాంటివి పెంచుకొని ఏవో ఒకటి మీకు దీంట్లో ఏది సూటబుల్ అయితే అలాంటివి పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. ఇంకా కేక్స్ నేర్చుకోవచ్చు. సిటీస్‌లో ఉండేవాళ్ళు కేక్స్ నేర్చుకొని మన అపార్ట్మెంట్ వరకైనా బర్త్‌డేస్‌కి మనము బేకరీ ఇలా పెట్టి రన్ చేయలేము అనుకున్న వాళ్ళు అపార్ట్మెంట్ వరకు చుట్టుపక్కల సరౌండింగ్స్ వరకైనా కూడా మనము బేకరీ కంటే ఇంకా హైజీన్‌గా కేక్స్ అయితే గనుక ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఈ వీడియో అయితే ఇంతే అండి నాకు తెలిసి. సో, ఈ వీడియోలో నేను నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేశాను. వీడియో గనుక నచ్చితే మీరు నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.